ఆ రీతిగా ఆరాధనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యం నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదాం. ఎబ్రిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు ఎబ్రిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఏ రోజునైతే యేసు ప్రభువారు మనలోనికి వచ్చాడో ఆ రోజే నిజమైన ఆ రోజు నుంచి కూడా ఎవరు హృదయంలో అయితే యేసు ప్రభువారు ఉంటాడో వారి హృదయంలో ప్రతిరోజు సంతోషము, ఆనందము, సమాధానంతో వారు ముందుకు కొనసాగుతూ కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించే ముందుగా అసలు యేసు ప్రభువారు ఎందుకు రావాల్సి వచ్చింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన వారు ఉంటున్నాం. మనందరికీ తెలుసు, యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావడానికి ఎన్నో లేఖనాలు రాయబడి ఉన్నాయి. ఆ లేఖనాలన్నీ నెరవేర్చబడడం కొరకు యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. అంతేకాదు, ఆయన మన పాపముల కొరకు, శాపముల కొరకు ఆయన మరణించి మనల్ని నీతిమంతులుగా చేసి మరలా ఆ పరలోక రాజ్యానికి నిన్ను నన్ను కూడా వారసులుగా చేయడమే ఆ దేవుని యొక్క ముఖ్య సంకల్పము. ఆ ఉద్దేశాన్ని, ఆ సంకల్పాన్ని నెరవేర్చడం కొరకే ఆయన ఈ భూమి మీదకి మన కొరకు దిగి వచ్చాడు. ఆయన సరే, మరి ఇక యేసు ప్రభువారు ఎలాగ వచ్చాడు అనే విషయాల్ని, కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే నేను దేవుడి దగ్గర కనిపెట్టిన మేరకు దేవుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాడు. నేను ఎందుకు వచ్చాను అనేది మీకు తెలియాలి. నేను ఎందుకు వచ్చాను అనేది మీకు తెలియకపోతే మీరు నన్ను ఆరాధించడము కానీ, మీరు నన్ను పూజించడము కానీ ఇది వ్యర్థమే. అందుకని మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నామో అనేది మనకు తెలిసి ఉండాలి. ఎందుకు చేస్తున్నామో అని తెలిసి ఉండాలి. దేవుణ్ణి ఎరగలేనప్పుడు మన యొక్క ఆచార ప్రకారంగా మన పితరుల నుంచి వచ్చే ఆచారాలు మనం చేసుకుంటూ వెళ్ళిపోయాం. అంటే భక్తి అనేది, దేవుడు అనేది మన పితరులు చెప్పినప్పుడు అదే దేవుడు అనుకున్నాం, అదే భక్తి అనుకున్నాం. వాళ్ళు ఏమైతే ఆచారాలను, భక్తి యొక్క మార్గాలను మనకు చూపించారో ఆ మార్గంలో కొనసాగాం. కానీ యేసు ప్రభువారిని ఎరిగిన తర్వాత మనం అలాగ చేసిన వారిని కాదు. అంటే ఎవరో చెప్తే మనం యేసు ప్రభువారిని అంగీకరించలేదు, ఎవరో చెప్తే మనం యేసు ప్రభువారిలో నడుస్తా లేదు. మనంతట మనమే ఆ దేవుడు మనకి ఏమైతే తెలియచేసినాడో ఆ విషయాలన్నీ మనం అర్థం చేసుకొని ఆ దేవుడిని ఆరాధిస్తున్నాం. అందుకని దేవుణ్ణి ఎరగడము అనేది వ్యక్తిగతమైనది. అంటే నీకు సంబంధించిందే కానీ ఇంకెవరికి సంబంధించింది కాదు. అందుకని ఆరాధించేటప్పుడు ప్రభా
మా కుటుంబాన్ని కాపాడు, నా పిల్లల్ని కాపాడు, నా ఇంటిని కాపాడేవు, నా భర్తని నా భార్యని కాపాడేవు, మమ్మల్ని అందరినీ కాపాడేవు. మనము అనే మాటను వాడు. మనము అనే మాటను వాడు. రక్షణ అనేది నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. అందుకని నీకు దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఏం చేశాడో దాన్ని బట్టి మనం దేవుడిని ఆరాధిస్తామే తప్ప మేము, మనము అనే మాటలు వాడం. ఈ మాటలు వాడం ఎందుకు అంటే, మనము మేము అనేది అందరితో కలుపుకూడదు. దేవుడు అనేది ఇది అందరికీ సంబంధించింది కాదు, ఒక వ్యక్తికి సంబంధించింది. అంతేనా? ఒక భార్య అయినా ఒక భర్త అయినా, ఒక భార్యకు భర్త ఒక్కరే ఉండాలి, భర్తకు భార్య కూడా ఒక్కరితే ఉండాలి. భార్యకు భర్త ఎలాగైతే ఒక్కడిగా ఉన్నాడో అలాగే భర్తకు కూడా భార్య ఒక్కరితే ఉండాలి. అంతేకాని ఇద్దరు ముగ్గురు ఉంటే సహించలేదు. అలాగే దేవుడు అనేవాడు నీ వ్యక్తిగత జీవితానికి నీకు ఒక్కడే దేవుడు. ఆయన అనేక మంది దేవుళ్ళు కాదు, దేవుడు అనేవాడు ఒక్కడే. అందుకని ఈ రోజున దేవుడు మనకు తెలియచేయడం కొరకే ఈ ఆకాశమును, భూమిని, గాలిని, నీరు, అగ్ని, ఈ పంచభూతాల్ని ఒక్కటొక్కటిగానే చేశాడు. ఇవేమి కూడా ఒక దేశంలో మరొకలాగా, మరొక దేశంలో మరొకలాగా లేవు. ఎక్కడికి వెళ్ళినా ఇవి ఒకలాగే ఉంటాయి. అలాగే ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు కూడా, ఈ మానవాలను నిర్మించిన దేవుడు కూడా ఒక్కడే. ఆయన ఒక్కడే. ఆ దేవుడు ఎవరు అది తెలుసుకోవాలి. ఎవరైతే తమ దేవుణ్ణి తెలుసుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే ఆ దేవుణ్ణి ఆరాధించగలరు. కాబట్టి దేవుడు అనేది అందరము కాదు, వ్యక్తిగతమైనది. నీ జీవితానికి దేవుడు ఏమై ఉన్నాడు అది నువ్వు తెలుసుకోగలిగితే అప్పుడే నా జీవితానికి నిజమైన సంతోషము, ఆనందము అనేది కలుగుతుంది. అంతేకాని అందరితో పాటు అంటే ఇక్కడేమి నీకు ఆనందము, సంతోషం ఉండదు. కాబట్టి ఈ రోజున దేవాతి దేవుడైన యేసు ప్రభువారు నిన్ను నన్ను రక్షించడం కొరకే ఆయన కూడా మనలాగే రక్త మాంసములు కలిగిన వాడుగా భూమి మీదకి వచ్చాడట. చూద్దాం మరలా ఈ మాటలు ఇక్కడే జ్ఞాపకం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే బలము గలని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయన్ను. యేసుప్రభువారు ఎందుకు రక్త మాంసములు కలిగిన వాడిగా ఈ భూమి మీదకి వచ్చాడు అంటే, ఆయన పిల్లలు కూడా రక్త మాంసములు కలిగిన వారై ఉన్నారు కాబట్టి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడుగా వచ్చాడు. ఆయన లేకపోతే ఆయన దేవుడిలాగా రాలేడా? ఆయన దేవుడిలాగా వస్తే ఈ భూలోకమే ఆయన పట్టలేదు. ఈ సమస్తము కూడా ఆయనకి ఏమాత్రము కూడా ఎన్నిక లేనిదన్నమాట. అందుకని దేవాతి దేవుడిని యేసు ప్రభువారు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన నీ వలె నా వలె మానవ రూపంతో ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అంటే మానవ రూపంతో ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటి అంటే, ఆయన పిల్లలు కూడా రక్త మాంసములు కలిగిన వారే ఉన్నందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, మరణ భయమునకు దాస్యమునకు లోనిన వారిని ఆ మరణ భయం నుండి విడిపించడం కొరకు ఆయన కూడా రక్త మాంసములో పాలువాడయ్యాడు. మనందరము కూడా మరి మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారము. మీకు చాలాసార్లు చెప్తూ ఉన్నాను నేను, మనం ఒక్కసారి జన్మిస్తే 2 సార్లు మరణించాలి. మనం 2 సార్లు జన్మిస్తే ఒక్కసారి మరణిస్తాం. మొదటి జన్మ అందరిలాగే తల్లి గర్భంలో నుంచి మనం బయటకు వస్తే 2 సార్లు మరణిస్తాం. ఒకటి శరీరము చనిపోతుంది, రెండవది మన ఆత్మ ఆరని అగ్నిగుండంలో పడుతుంది. ఇది 2వ మరణము అంటాడు ఆయన ప్రకటన గ్రంథం మనం చదివేటప్పుడు 20వ అధ్యాయంలో. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇది 2వ మరణములోనికి పాలు పంపులు పొందుతారు ఒక్కసారి జన్మిస్తే. సరే, 2 సార్లు జన్మించడము అనేది ఏంటి అంటే, ఒక్కసారి
ఒక్కసారి తల్లి గర్భంలో నుంచి జన్మించడము, రెండవ జన్మ అనేది తిరిగి మారు మనసు పొందడము, మన మనసుని మార్చుకోవడమే రెండవ యొక్క జన్మ. ఈ రెండవ జన్మ అనేది మన మనసును మార్చుకున్నప్పుడు మాత్రమే ఈ రెండవ యొక్క జన్మలోనికి వస్తాం. ఎవరైతే మనస్సు మారి ఈ రెండో జన్మ యొక్క అనుభవంలోనికి రాగలుగుతున్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి మాత్రమే మరణిస్తారు. అంటే శారీరకంగానే మరణిస్తారే తప్ప వాళ్ళ ఆత్మకు మరణం లేదు. వారి యుగయుగాలు దేవుడితోటే ఎల్లప్పుడూ సంతోషముగా ఉండగలుగుతారు. కాబట్టి ఈ రోజున దేవాతి దేవుడిని యేసు ప్రభువారు మనల్ని ఈ రెండవ మరి జీవములోనికి, అంటే యేసు ప్రభువారితో యుగయుగాలు ఆయన రాజ్యములో ఉండే ఆధిక్యతను ఆ దేవుడు మనకు కలిగించాలని ఆయన కూడా రక్త మాంసములో పాలువాడు అయ్యాడు. నేను చాలా ఆలోచించాను, నాకేం అర్థం కాలేదు. యేసు ప్రభువారు కూడా రక్త మాంసములోనే ఎందుకు పుట్టాలా? అంటే ఆయన పిల్లలు కూడా రక్త మాంసంలోనే పుట్టారు. దేవుడు మానవుణ్ణి మట్టితోనే ఎందుకు చేయాలా? మట్టితోనే ఎందుకు చేయాలా? ఎన్నో లోహాలు ఉన్నాయి కదా, ఈ భూమి అన్నిటికీ ఒక గని కదా. ఈ భూమి లేకపోతే మానవుడి యొక్క మనుగడే లేదు. నిజమే, దేవుడు భూమిని చేసినప్పుడు ఆ భూమి చాలా మంచిదని చూశాడట. అసలు దేవుడు భూమిని చేశాడు కదా, ఆ భూమిలోనే ఎన్నో లోహాలు ఉన్నాయి కదా, మరి ఏ లోహంతోనైనా మానవుని చేయొచ్చు కదా. బంగారం ఉంది, వెండి ఉంది, ఇత్తడి ఉంది, రాగి ఉంది, ఇనుము ఉంది. ఇంకానా ఈ రోజున మరి మనిషి ఎంత తెలివైనవాడు అయిపోయాడంటే మనిషిలాగే మానవుని తయారు చేస్తున్నాడు. బొమ్మ ఐరన్తో కానీ ఇది ఎంత తయారు చేస్తున్నాడు. ఇప్పుడు మరి ఇంకా దేంతో చేస్తున్నట్టు మైనుపు బొమ్మ, మైనంతో చేస్తున్నారు కదా. ఇక మైనముతో కానీ బొమ్మను చేస్తే అచ్చం మంచులాగే ఉంటున్నాడు. అసలు అందులో ఏమాత్రం తేడా లేదు. నేను ఒకసారి యూట్యూబ్లో చూస్తే తన తండ్రి చనిపోయాడట. ఆ పొలంలో తండ్రి ఎప్పుడు కూడా ఆ చైర్లో కూర్చొని ఉండేవాడట. అలాంటి చైర్ మీదే 14-13 లక్షలు పెట్టో మైనపు బొమ్మను చేయించి ఆ కూతురు ఆ బొమ్మని అక్కడ చేలో పెట్టిందనమాట. ఆ తండ్రిని చూసినప్పుడు అచ్చం తన తండ్రిలాగే ఉన్నాడట. ఆ బొమ్మ అలా చేయించిందట 13 లక్షలు పెట్టి. ఎంత డబ్బు ఖర్చు పెట్టిందో ఆ ఉయ్యాల బొమ్మ. అది జీవం లేదు, ప్రాణము లేదు, కానీ బొమ్మ. తను ఆ బొమ్మను చూసినప్పుడు ఆమంట మా నాన్నలాగే ఉన్నాడు, ఒక్క ప్రాణం మాత్రమే లేదు కానీ నాన్నలాగే ఉన్నాడు అనుకునేదట. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడు ఈ భూమి మీద ఎన్నో లోహాలు ఉన్నప్పుడు మనిషిని మట్టితోటే ఎందుకు చేయాలి? నేను చాలా దేవుడి దగ్గర కనిపెట్టాను, ప్రభా ఎందుకు అసలు మనిషిని మట్టితో చేశావు? మరలా నువ్వు కూడా అలాగ మట్టి రూపంలోనికి భూమి మీదకి వచ్చావు. అసలు ఎందుకు మట్టిని చేశావు? మట్టితో మానవుడిని ఎందుకు చేయాలి? ఈ మట్టితో మానవుని చేసినందుకే కదా ఈ పాపం అంతా వచ్చింది. పాపం రావడానికి గల కారణం ఏంటంటే శరీరమే. ఈ శరీరము దేనితో చేశాడంటే మట్టితో చేశాడు. కాబట్టి ఈ మట్టి శరీరం ఉంది కాబట్టి మానవుని పాపము ఏలుబడి చేస్తుంది. ఈ శరీరమే లేదనుకోండి, మానవుని పాపము ఏలుబడి చేయలేదు. కాబట్టి ఏ మట్టితైతే మానవుని నిర్మించాడో ఆ మట్టి వల్లే ఈరోజు మానవ శరీరానికి పాపం అనేది భూమి మీదకి వచ్చింది. కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. మనలో ఉన్న ఆత్మ జీవించాలి అంటే, మనలో ఉన్న ఆత్మ ఎల్లప్పుడూ ఉండాలి అంటే, దీనికి ఒక తొడుగులాగా మట్టితో ఒక బొమ్మను చేశాడనమాట. మట్టితో బొమ్మను చేశాడు ఆయన. ఈ బొమ్మ ఆత్మకు ఆధారము తప్ప ఆత్మ శరీరానికి ఈ బొమ్మకి ఆధారం కాదు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా యేసు ప్రభువారిని అంగీకరించిన వారికి ఉంటున్న నీవు నేను కూడా ఆయన జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనము ఆయన పిల్లలము కాబట్టి మనము ఆయన రక్త మాంసములతో మనల్ని చేశాడట. అంటే మట్టితో మానవుని నిర్మించాడు. నేను చాలా దేవుడి దగ్గర కనిపెడితే, దేవుడు భూమిని చేసినప్పుడు ఈ భూమిని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఏమని ఆశీర్వదించాడో ఒక మాట మీకు చూపిస్తాను. ఆదికాండము మొదటి అధ్యాయము
9, 10 వచనాలండి. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక్క చోటినే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారము ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూసెను. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతుల ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్ష ఫలములను భూమి మొలిపించును గాకని పలుకగా ఆ ప్రకారము ఆయను. భూమి గడ్డిని, తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు చేసింది చాలా మంచిది అన్న. సరే, దేవుడు భూమిని చేసినప్పుడు ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని కూడా దేవుడు సృష్టించి తమ తమ జాతుల ప్రకారము మంచి వాటినని నీ భూమిని మొలిపించును గాక అని దేవుడు చెప్పాడు. ఆ రోజు నుంచి భూమి మనుషుల కొరకు లేక దేవుడు చెప్పిన దాని కొరకు అది ఫలిస్తూనే ఉంది. భూమికున్న కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయండి. భూమికి అందుకనే భూగర్భ శాస్త్రవేత్తలు కానీ భూ పరిశోధకులు కానీ అడిగితే ఈ భూమి ఎన్ని విధాలుగా మానవుడికి ఉపయోగపడుతుందో దేవుడు చెప్పాడు. నిజంగా దేవుడు ఈ భూమికి ఆజ్ఞ ఇచ్చాడంట. ఏమని ఆజ్ఞ ఇచ్చాడంటే, భూమి మీద నరుడు ఏ విత్తనము వేసినా, విత్తనము వేస్తే అది ఫలించి వాడికి ఫలములిచ్చి ఆహారము దయచేసే పని నీది అని చెప్పాడట భూమికి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భూమి మీద మానవుడు ఏ విత్తనము వేసినా, ఏ పంట వేసినా వేయడం వరకే మన పని, కానీ అది మొలిపించి పంట పండేలాగా చేయడం పని ఎవరిది? భూమిది. దేవుడు భూమికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ భూమి ఈ రోజు మానవుడి కొరకు సమస్తాన్ని పండించగలుగుతుంది. అంటే దేవుడు ఏమేమి చేయమన్నాడు? భూమికి ఆజ్ఞ ఇచ్చాడు అంటే మంచి వాటిని. అప్పటికి భూమి మీద గెచ్చ పొదలు కానీ, ముండ్ల తుప్పులు కానీ, అనవసరమైన పనికి మాలినవనేవి ఏవి కూడా భూమి మీద లేవు. అన్నీ తమ తమ జాతుల ప్రకారము ఫలాలు ఇచ్చే మంచి వృక్ష ఫలాలను మాత్రమే దేవుడు భూమి మీద సృష్టించాడు. అంటే భూమి చేయవలసిన పని ఏంటి అంటే మానవుని కొరకు మంచి ఫలాలను ఫలించడమే భూమి యొక్క పని. అందుకని ఈ భూమి మానవుడికి చాలా ఉపయోగపడుతుందండి. అందుకనే దేవుడు భూమిని చేశాడు. కానీ భూమి ఒక ఎడారుగా కానీ, భూమి ఒక నిరాకారణముగా కానీ, భూమి మానవుడికి శాపగ్రస్తమైన వాటిని కానీ సృష్టించడం అనేది దేవుడి యొక్క సంకల్పము కాదు. దేవుని యొక్క ఉద్దేశము అది కాదు. భూమిని దేవుడు ఎందుకు సృష్టించాడు అంటే మనకు మేలు కలగాలని మాత్రమే సృష్టించాడు. కాబట్టి కానీ ఏ రోజునైతే మానవుడు పాపము చేశాడో ఆ రోజు నుంచి నేల శపించబడడం వల్ల ఈ భూమి మీద మంచి కంటే చెడు మాత్రమే ఎక్కువ ప్రబలుతుంది. మంచి కంటే చెడు ఎక్కువ ప్రబలుతుంది. ఇది ప్రబలడం వల్ల భూమి చెడిపోతుంది. భూమి మీద ఉన్న సమస్తము కూడా చెడిపోయింది. అందుకని దేవుడు ఈ రెండవసారి ఆయన మధ్యాకాశంలోకి వచ్చి 1000 సంవత్సరాలు గొర్రెపిల్ల యొక్క మహోత్సవం జరిగిన తర్వాత ఆయన మరలా క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని ఆయన ఏర్పాటు చేయబోతున్నాడు. అంటే క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చేసే ముందు ఈ పాత ఆకాశాన్ని పాత భూమిని, అంటే మనం చూస్తున్న ఆకాశము కానీ ఇప్పుడు నివసిస్తున్న ఈ భూమి కానీ రెండు ఒక మైను వలె కాలిపోయిపోయే రోజు రాబోతుంది. ఇవి నాశనం అయిపోతున్నాయి. అంటే పాత సృష్టిని తీసివేసి కొత్త సృష్టిని చేయబోతున్నాడు. ఆ సృష్టిలో ఇక పాపము అనేది నివసించదు కదా. సరే, మీకు చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, క్షమించండి 2వ పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనమండి. 3:13 ఆయనను మనము ఆయన వాగ్దానములను బట్టి
క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ఇక క్రొత్త భూమి క్రొత్త ఆకాశములో నీతి మాత్రమే నివసించగలుగుతుంది, కానీ పాపము చెడు అనేది అక్కడ ఏమాత్రము కూడా ఉండదు. అర్థమైందా? అక్కడ ఏమాత్రము కూడా ఉండదు. కాబట్టి నేను దేవుడి దగ్గర కనిపెట్టినప్పుడు, దేవుడు ఈ భూమిని మానవుని కొరకు ఫలించి అభివృద్ధి పొంది భూమి అనేక రకాలైన ఫలాలు ఇవ్వాలని భూమిని ఆశీర్వదించి ఆ తర్వాత ఆ నేల మట్టితోనే మానవుణ్ణి దేవుడు సృష్టించాడు. అంటే ఆ మట్టి ఎంత విలువైనదో దేవుడికి తెలుసు. మానవుని కొరకు దేవుడు ఎన్నో భూమి మీద లోహాలు ఉన్నప్పటికీ కూడా ఏ లోహంతో కూడా మానవుని చేయడానికి దేవుడికి ఇష్టం లేదు, కానీ మట్టితోనే మానవుని నిర్మించాడు. అంటే మట్టికి చాలా మంచి లక్షణం ఉంది. ఈ మట్టి దేనినైనా బ్రతికించగలుగుతుంది, దేనికైనా జీవాన్ని ఇవ్వగలుగుతుంది. ఇది ఇది మంచిని అంటే తమ జాతుల ప్రకారము తన జాతుల ప్రకారంగా ఫలాలు ఇచ్చే ప్రతి వృక్ష ఫలాల్ని మొలిపించడమే కాక మానవుని కొరకు రకరకాలైన ఆహారమును పండించగలుగుతుంది ఈ భూమి. ఇలాంటి భూమిని దేవుడు సృష్టించిన తర్వాత అదే నేల మట్టితో, అంత శ్రేష్టమైన మట్టితో మానవుని నిర్మించాడు. ఎందుకు నిర్మించాడో తెలుసా? మనలో ఉన్న ఆత్మ ఈ శరీరమును ఆధారము చేసుకుని దేవునికి ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించాలి. ఆత్మకు శరీరము సహకారిగా పనిచేసినప్పుడు, ఈ శరీరము ఆత్మతో సహకరించినప్పుడు ఆత్మ ఫలభరితముగా ఫలించగలుగుతుంది. లేదా ఆత్మకు శరీరము సహకరించలేనప్పుడు అది చేదైన ఫలాలు ఫలించగలుగుతుంది. మనందరికీ తెలుసు కదా, బైబిల్ గ్రంథంలో ఇక్కడ ఇదే చెప్తాడు. నేను శ్రేష్టమైన ద్రాక్ష తీగని వేశాను, కానీ సత్తువగుల భూమి మీద కొండ మీద అది చేదు ద్రాక్షలు కాసింది. దానికి కారణం ఏంటి? ఎందుకు అలాగ కాల్సింది అంటే, అది అక్కడున్న పరిసర ప్రాంతము, నువ్వు వేసింది శ్రేష్టమైన తీగ వేసావు, కానీ ఆ ఉన్న నేల దాన్ని చేదుగా మార్చింది. అంటే ఈరోజు మన జీవితము దేవుడు ఎలాగైతే ఉండాలి అని కోరాడో, ఫలించాలి అని కోరాడో, కానీ మానవుడు ఆ ఫలానికి బదులుగా శరీర సంబంధమైన ఫలాలు ఫలించేవాడిగా మారిపోయాడు. ఇప్పుడు శరీరము ఆత్మను ఆధారము చేసుకుని శరీరము ద్వారా మనం ఆత్మ ఫలాలు ఫలించక శరీర సంబంధమైన ఫలాలు ఫలించేవారిగా మార్చింది. దీనికి కారణమే శరీరము అంటే ఈ మట్టి. ఈ మట్టి మనిషిని ఆకర్షించింది. రెండోదిగా భూమికి లక్షణం ఉన్న మంచి ఫలాలు ఫలించడమే కాదు, భూమికి మరొక లక్షణం ఏంటి అంటే ఇది ఆకర్షణీయ శక్తి. అంటే భూమికి ఆకర్షణీయ శక్తి ఉందన్నమాట. దేనినైనా లాగేసుకుంటుంది. అందుకేదా మరి ఈ భూమి మీద నుంచి మనం ఏది పైకేసినా అది మరలా కిందకే వస్తుందట. ఎందుకు వస్తుందంటే పరిశీలన చేసినప్పుడు ఏం చెప్పారు? భూమికి ఆకర్షణీయ శక్తి ఉంది, దేన్ని వేసిన అతిథి. మరి ఇప్పుడు భూమి దేన్నైనా ఆకర్షించకుండా ఉండాలి అనుకుంటే ఇంత ఎత్తులో వెళ్ళాలి. అందుకనే విమానం ఎగిరేటప్పుడంట ఎంత ఎత్తులో ఎగరాలని వాళ్ళు ముందే కింద నుంచి రాడార్ల ద్వారా దాన్ని చెప్తూ ఉంటారట. కారణం అంటే నువ్వు కిందకు వచ్చావు అంటే ప్రమాదంలో చిక్కుపోతావు. నువ్వు పైనే ఉండాలా. ఇంత ఎత్తులోను మాత్రమే వెళ్ళాలి. సరే, అంత ఎత్తులో వెళితే భూమికి ఆకర్షణీయ శక్తి లేదు కాబట్టి నువ్వు క్షేమముగా ఉంటావు. దానికి కిందకు వచ్చావనుకో నీకు ప్రమాదం ఉంది. ఈ రోజున ఈ మట్టి శరీరము కూడా మానవుణ్ణి ఆకర్షించింది. అంటే ఈ శరీరము శరీర సంబంధమైన దానిని ఆకర్షించి పాపము చేయడం వల్ల ఆ రోజు నుంచి ఈ శరీరము మానవుడు దేవుని కొరకు మంచి ఫలాలను ఫలించలేక చెడు ఫలాలనే ఫలిస్తున్నాడు. దేవుడు మానవుని చేసినప్పుడు ఎలాగ చెప్పాడు ఆయన? ఆదికాండము మొదటి అధ్యాయము 26 వచనమండి. 1:26. దేవుడు
మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరును సృజించెను. దేవుడు స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఇప్పుడు దేవుడు మానవుడిని ఎలాగ ఆశీర్వదించాడంటే, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఏమని ఆశీర్వదించాడట? మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని విస్తరించి భూమిని నిండించాలి. ఇప్పుడు మానవుడు ద్వారా దేవుడు ఫలాలను కోరుతున్నాడు. ఫలాలను కోరుతున్నాడు. చాలాసార్లు అంటాం, దేవునికి మనం ఇచ్చే ఫలాలు ఏంటి అంటే, దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు అంటే చెప్తాం. ఎందుకంటే వీళ్ళ ఇరువురు ద్వారా దేవుని యొక్క సంతానాన్ని భూమి మీదకి తీసుకురావాలని. ఒక స్త్రీ పురుషుల్ని దేవుడు ఎందుకు కలిపాడు అంటే, వీళ్ళిద్దరి ద్వారా దేవుని యొక్క సంతానమును భూమి మీదకి తీసుకురావాలని. అది వివాహం అనే దాంపత్యానికి దేవుడు ఎందుకు జత చేశాడు అంటే, వారి ద్వారా భూమి మీదకి ఒక సంతానాన్ని తీసుకురావాలి. ఎలాంటి సంతానం తీసుకురావాలి? పవిత్రమైన సంతానం తీసుకురావాలి. పవిత్రమైన సంతానమే ఉండాలి. పరిశుద్ధమైన సంతానమే ఉండాలి. అందుకనే దేవుడు వివాహము అనే బంధాన్ని మొట్టమొదట ఆది కాండంలోనే దేవుడు చేశాడు. లేకపోతే భూమి ఎలాగైపోయినా తెలుసా? దేవుడేగా నా రోజు పెళ్లి చేయకపోయి ఉంటే, ఆ వివాహం అనే బంధాన్ని జతపరచకపోయి ఉంటే, ఎవరిష్టానుసారంగా వాళ్ళ పిల్లల్ని కంటారు. ఇంకంతే కదా. ఇంక ఎవరిష్టానుసారంగా పిల్లల కంటే అప్పుడు ఎలాగుంటారో తెలుసా? బైబిల్ అంటారు కదా, సంసారి పిల్లల కంటే వ్యభిచారి పిల్లలు ఎక్కువైపోతారు. ఎవరికి పుట్టారు, ఎలాగ పుట్టారు, అసలు ఏంటి, ఇంక ఇలాంటిది ఏముండదన్నమాట. అందుకనే సంతానము తీసుకొచ్చేటప్పుడు పవిత్రమైన సంతానమై ఉండాలి. పవిత్రమైన సంతానమై ఉండాలి. అక్రమమైన సంతానం అనబడదు. మనందరికీ తెలుసు కదా, ఆదాముకి అదే లేక అబ్రహాముకి ఆగరును ఇస్సాకు శారా వల్ల కూడా సంతానం వచ్చినప్పుడు, ఆగరు వల్లనేది నీ సంతానం అనబడదు, మరి శారా వల్లనేది మాత్రమే నీ సంతానం అనబడుతుందని చెప్పాడు దేవుడు. ఎందుకు అంటే, వాగ్దానము ద్వారా పుట్టినవాడు, మరి వివాహము అంటే ఈ యొక్క మరి పెండ్లి భార్య ద్వారా పుట్టిన వారిని ఆయన సంతానం లెక్కలోని తీసుకొచ్చాడు. కానీ దాసి వల్ల వచ్చిన వారిని తన కుమారుడిగా స్వీకరించడానికి దేవుడు ఇష్టపడలేదు. అందుకనే వివాహము అనేది అన్ని విషయముల్లో చాలా ఘనమైనది. ఈ వివాహము ద్వారా మాత్రమే పిల్లల కనాలి. కానీ వివాహం అనే బంధము లేకుండా ఏ స్త్రీ ఏ పురుషుడు కూడా పిల్లలను కనకూడదు. అలాగంటే ఈ సమాజము అంగీకరించదు. నువ్వెన్ని చెప్పినా ఆ సమాజం ఏమంటో తెలుసా? ఎలాంటి అక్రమమైన సంబంధంతో పిల్లలు కన్నారు, క్రమమైన పద్ధతిలో పిల్లలు కన్నవారు కాదు. అందుకని దేవుడు మానవుణ్ణి ఫలించి సరే అంటే దేవుని కొరకు పిల్లల్ని కనడం అనేది దేవుని యొక్క సంతానాన్ని భూమి మీదకి తీసుకురావడం. అంతేకాదు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు మానవుని సృష్టించిన తర్వాత తన సొంత ఆత్మను వాడిలో ఊదిన తర్వాత ఇప్పుడు మానవుడు దేవుని కొరకు కొన్ని ఫలాలు ఫలించాలని దేవుడు కోరాడు. ఎలాంటి ఫలాలు? ఆత్మ సంబంధం. ఆత్మ శరీరాన్ని ఆధారము చేసుకుని దేవునికి ఒక ఆత్మ సంబంధమైన ఫలాలు కలిగి ఆయన్ని సంతోషపరచాలని దేవుడు మనందరినీ ఎందుకు రక్షించాడు అంటేనంట ఒక మాట చెప్తాడు. సరే మీకు చూపిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఇలాగూ చెప్పారు. ఆయన ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. ఆయన ఏం చెప్పాడో చూపిస్తాను. దేవుడు మనందరినీ కూడా ఆయన ఎందుకు రక్షించాడు, ఎందుకు ఆయన తన బిడ్డలుగా చేసుకున్నాడు అంటేనంట, ఇక్కడ ఒక మాటను ఆయన వాడతాడు. ఆయన ఏం వాడాడో చూపిస్తాను. మీరు వెళ్ళి ఫలించుటకును
మీ ఫలము నిలిచి ఉండుటకును దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించాడు అంటున్నాడు ఆయన. 16 వచ్చినవండి, 15-16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. దేవుడు మనల్ని అందరినీ కూడా ఎందుకు ఆయన ఏర్పరచుకున్నాడు అంటే మనమందరము దేవుని యొక్క ఫలాలు ఫలించాలని, దేవుని యొక్క ఫలాలు ఫలించాలని. అందుకని ఈ రోజున ఆత్మకు ఈ శరీరం అనే తొడుగుని ఎందుకు ఇచ్చాడు అంటే ఆత్మ శరీరం యొక్క శక్తిని తీసుకొని ఆత్మ సంబంధమైన ఫలాల్ని ఫలించేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆత్మకు శరీరము అవసరమే ఉన్నదండి. ఆత్మకు శరీరము లేదనుకోండి, ఆత్మ ఒక గాలి రూపంలోనే ఉంటుంది. అందుకని అంటాడు ఆత్మకి ఒక రూపము లేదు. యోహాను సువార్త అంటాడు గాలి ఎటువైపు వేస్తూ ఉంటుందో అలాగే దేవుని ఆత్మ కూడా అల్లాడుతూ ఉంటుంది అన్నమాట. ఆయన అంటాడు గాలి ఎవరికంటికి కనబడదు, కానీ గాలి ఉంది. అలాగే దేవుడు అనేవాడు మన కంటికి కనిపించడు, కానీ మనతో మాత్రం దేవుడు ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది అంటే మనం గాలిని ఎలా పీలిస్తే మనం బ్రతుకుతున్నామో అలాగే దేవుడు ఉన్నాడు కాబట్టే మనం బ్రతుకుతున్నాము. దేవుడు లేకపోతే మానవుడి యొక్క మనుగడ ఈ భూమి మీద లేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు జ్ఞాపకం చేయాలనుకుంటే మట్టితోనే మానవుడిని ఎందుకు నిర్మించాడు అంటే ఈ మట్టికి ఒక మంచి లక్షణం ఉంది, ఫలింపజేసే లక్షణం. ఫలింపజేసే లక్షణం దేనినైనా సరే ఇది ఫలింప చేయగలుగుతుంది. ఏది తనలో పడినా దాన్ని బ్రతికించగలుగుతుంది. అందుకే దేవుడు ఆ మట్టితో బొమ్మను చేసి దానిలో తన ఆత్మను పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే నా ఆత్మ కూడా అలాగే ఫలించగలుగుతుంది. అందుకని అంటాడు మీరు ఫలించి మీ ఫలము నిలిచి ఉండాలనే కదా నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. నేను ఎందుకు ఈ భూమి మీద సృష్టించానంటే మీరు ఫలించాలి అని కదా. సరే మీకు చూపిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము ఆయన అంటాడు 2వ వచనం, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. సరే, ఏదైతే ఫలించలేదో, ఏదైతే పనికి రాలేదో వాటినన్నిటినీ తీసివేయగలుగుతున్నాడు. ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలించాలని పనికిరాని వాటిని తీసివేయగలుగుతున్నాడు. కాబట్టి ఈ రోజున దేవాతి దేవుడైన యేసుప్రభువారు నిన్ను నన్ను ఎందుకు మట్టితో చేశాడు అంటే ఈ మట్టికి ఫలింపు చేసే లక్షణం ఉంది, అభివృద్ధి చేసే లక్షణం ఉంది. ఫలింపు చేసే లక్షణం ఉంది కాబట్టి ఈ మట్టితో మాత్రమే దేవుడు మనుషుని చేశాడు. ఏ లోహానికి ఫలింపు చేసే లక్షణము లేదు. భూమి అన్ని ఈ భూమి మీద ఉన్న వాటన్నిటికంటే ఇదెంతో శ్రేష్టమైనది. అందుకని దేవుడు మానవులను ఈ భూమి మీద చేసి ఆ మట్టితో మానవులను నిర్మించి ఆ మానవుడు కొరకే ఎన్నో ఫలాలను పులిపించేలాగా భూమిని దానికి ఆజ్ఞాపించి ఆ మానవుణ్ణి కూడా ఇప్పుడు ఫలములు కోరుతున్నాడు ఆయన. ఈ మానవుడి ద్వారా దేవుడు కొన్ని ఫలాలు కోరుతున్నాడు అన్నమాట. మీ అందరికీ తెలుసు కదా, బైబిల్ గ్రంథంలో చాలా ఫలాలు ఉన్నాయి. కొన్ని ఫలాలు చెప్పండి చూద్దాం. మీరు ఎన్ని చెప్పగలరో నేను చెప్తాను. 1 ఆత్మ ఫలము. బైబిల్ ఆత్మఫలం అంటే అన్నీ అందులో పోతాయి. ఇంకా ఏం అక్కర్లేదు. ఫలాలు ఇంకా చాలా ఉన్నాయి. 1 ఆత్మఫలము. చాలా ఉన్నాయండి, చాలా సింపుల్ అయ్యండి ఫలాలు. నా మొక్కను చూస్తుంది వీళ్ళందరూ. జీవవృక్ష ఫలం పోలే, జీవవృక్ష ఫలము, ఇంకా జిహ్వా ఫలము, ఇంకా ఏంటండి ఇలా చూస్తున్నారు, చాలా ఉన్నాయి. అది నీతి ఫలము 4. ఇంకా మీరు ఎంత బైబిల్ వింటున్నారో, మీరు ఎంత బైబిల్
ఇదంతా చరిత్ర అంతా మీ చరిత్ర ఎప్పుడు అర్థమవుతుందంటే మిమ్మల్ని ప్రశ్న వేసినప్పుడు సమాధానం చెప్పడం అర్థమవుద్ది. ఏదో నేను చెప్పుకుంటూ పోతా ఉంటే మీరేం చేస్తారు ఆయన చెప్తారులే మనం నచ్చిన అనుకుంటున్నారు. ఇంక నేను చెప్పేవాడిగానే మీరు ఇన్నివాళ్ళగానే ఉన్నారు. ఇంక ఎప్పుడు దాకా చచ్చేదాకా అలాగే ఉంటారు. మీ అంతటి మీరు బైబిల్ చదివి మీరంతటి మీరు దేవుడి దగ్గర విషయాలు తెలుసుకోగలిగితేనే కానీ అవేం అర్థం కాదు. 4 నీతి ఫలము. ఇంకా చెప్పేశారండి. 3వ ఫలం జెహోవా ఫలం. ఇంకా మంచి ఫలము, మంచి ఫలాలు. 5 మంచి ఫలము. ఇంకా అవే మన 5 లెక్కలో రావు. మాకు ఆత్మ ఫలాలే కావాలి, చెడు ఫలాలు అయితే బోల్డ్ ఉన్నాయి. అవి నాకొద్దు. ఇప్పుడు దేవుడికి మనం ఫలించవలసిన ఫలాలే కావాలా. 5వది మంచి ఫలాలు. ఇంకా 6 ఉన్నాయి, చాలా ఉన్నాయి ఫలాలు, చాలా ఉన్నాయి. సరే, ఇప్పుడు మీరు చెప్పిన వాటిలోనే 7 ఫలాలు చెప్తాను. ఇప్పుడు దేవుడు మనము దేవుని కొరకు ఎలాంటి ఫలాలు ఫలించాలని దేవుడు కోరాడు, అలాంటి ఫలాలు ఫలించాలని దేవుడు కోరితే ఈరోజు మానవుడు కాని ఫలాలు ఫలిస్తున్నాడు. దేవుడు కోరిన ఫలాలు వేరు, మనిషి ఫలిస్తున్న ఫలాలు వేరు. అందుకన్నాడు ఫలము అనేది ఏం చూపిస్తుందంట? ఫలము అనేది ఏం చూపిస్తుందంట? బైబిల్లో ఏమంటారు అంటే యేసు ప్రభువారు ఒక ద్రాక్ష చెట్టు దగ్గర ఓ అంజూరపు చెట్టు చూపించాడు కదా, అది ఫలములు లేక 3 సంవత్సరాల నుంచి తన యజమానుడు దాని కొరకు ఎదురు చూశాడు కానీ ఫలాలు ఫలించలేదట. అంటే చెట్టు దాని గుణాన్ని చూపిస్తుంది. చెట్టు దాని గుణాన్ని చూపిస్తుందట. ఆకులు క్రియలను చూపిస్తాయి. ఆకులేమో దాని యొక్క స్వరూప సౌందర్యాన్ని చూపిస్తాయట. ఆకు చూడగానే చెట్టు పేరు చెప్తాం, ఆకు చూడగానే చెట్టు పేరు చెప్తాం. కానీ నేను ఇంకొక మాట చెప్తాను. మీరు మామిడి చెట్లు చూశారు కదా, మామిడి చెట్లు అన్నీ కూడా ఆకులన్నీ ఒకలాగే ఉంటాయి. మొదలో ఒకలాగే ఉంటుంది, ఆకులు ఒకలాగే ఉంటాయి. కానీ మామిడి చెట్లు ఎన్ని రకాల పళ్ళు ఉన్నాయి ఎప్పుడు చెప్తాం? పండును చూసినప్పుడు మాత్రమే ఇది ఫలానా పండు చెట్టు అని చెప్తాం. అంటే పండు ఏం చూపిస్తుంది? క్రియలు చూపిస్తుంది. నువ్వు ఏ క్రియలైతే చేస్తావో నీ క్రియలను బట్టే నువ్వు దేవుని బిడ్డవా కాదా అనేది తెలిసిపోతావు. దేవుని బిడ్డలా కాదు అనేది ఎలా తెలుస్తుంది అంటే వారి క్రియలను బట్టి. క్రియలు అంటే మీ అందరూ తెలుసు కదా. సరే మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభువారు ఎలాగ చెప్పారు, ఆయన ఏం చెప్పారో చూపిస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 17-18 వచనాలండి. 16-17 వచనాలండి. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరు పండ్లైనను కోయిదురా. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములను ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములను ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకొందురు. చూసారా ఎలా తెలుసుకుంటామట మనం? వారి ఫలము వలన. ఫలం అనేది ఎలాగా? క్రియ. మన క్రియలను బట్టి మనం ఎవరో తెలిసిపోతామండి. మనం దేవుని బిడ్డలమా కాదా ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు చేసే క్రియలు అలా లేవు కదా. వారు దేవుని బిడ్డలైతే దేవుని సంబంధించిన క్రియలు చేస్తారు. వారు లోక సంబంధులు అయితే, దేవుణ్ణి ఎరగిన వారు అయితే దేవుని ఎరగిన వారి క్రియలను చేస్తారు. ఇప్పుడు మనం ఎవరికి చెందిన వారమో, దేవుడు మనల్ని ఎవరికి చెందేవారుగా చేయాలనుకున్నాడు? మనము ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించాలని, ఆయనకు అనుకూలమైన జీవితాన్ని జీవించాలని, ఆయనకు అనుకూలమైన వ్యక్తులుగా ఉండాలని దేవుడు మనల్ని సృష్టించాడు. మానవుణ్ణి ఆయన మట్టితో చెయ్యక ముందే మానవుణ్ణి దేవుడు
మహిమా దేహముతో చేశాడు. అందుకని ఆ మంచి చెడ్డల తెల నుంచి వృక్ష ఫలాన్ని తినేదాకా వీళ్ళు సిగ్గు ఎరుగలేదు. వీళ్ళు ఎలాగున్నారు అంటే మహిమా దేహములతో ఉన్నారు. వీళ్ళు వారి వెలుగు ప్రకాశించగలుగుతుందన్నమాట. అందుకనే వాళ్ళు మహిమతో నింపబడ్డారు. దేవుడు ఏ రీతిగా మహిమ కలిగిన వాడిగా ఉన్నాడో ఆ మహిమను మానవుడికి కూడా ఇచ్చాడు. అందుకే దేవుడు అంటాడు, మానవుని దేవుడు చేసినప్పుడు తన మహిమా ప్రభావములతో మానవుని చేశాడట. దావీదు కీర్తన 8వ అధ్యాయంలో ఇక్కడ ఈ కీర్తనకారుడు మానవుని దేవుడు చేసిన విధానాన్ని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన ఒక మాటను ఈయన జ్ఞాపకం చేశాడు. ఆయన ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. 5వ వచనమండి, 8:5. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. మానవుడు ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ ఆ మట్టిలోనికి వెళ్ళిందో ఆ మట్టి కూడా ప్రకాశించడం మొదలుపెట్టింది. అందుకని అంటారు, దేవుణ్ణి కలిగిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎలాగుంటారు అంటే చాలా ప్రకాశింపబడిన వారు, అంటే ప్రకాశించేవారు. అందుకని మీకు ఎన్నోసార్లు చూపించాను, ఆనాడు కాయగూరల ధాన్యాదులు తిన్నప్పటికీ కూడా శద్రకు మేషకు అబేద్నెగోల దానియేలు యొక్క ముఖాలు కలగాను సౌందర్యవంతముగాను ప్రకాశించాయి. రాజుగారి యొక్క భోజనము చేసిన వారి ముఖాల కంటే ఈ పప్పు ధాన్యాదులు తిన్నవారి ముఖములే ప్రకాశముగాను ఎంతో సౌందర్యవంతంగాను కనిపించాయి. ఎందుకు అలా కనిపించంటే వారిలో దేవుని యొక్క మహిమ ప్రకాశించగలుగుతుంది. ఎప్పుడైతే నీలో నాలో దేవుని ఆత్మ తిరిగి రాగలుగుతుందో లేక బ్రతకగలుగుతుందో అప్పుడు మనము ప్రకాశించగలుగుతున్నాం అన్నమాట. ప్రకాశించగలుగుతున్నాం. మన జీవితము ఒక వెలుగుగా మారుతుంది. ఆ వెలుగు మారడమే కాదు, మన యొక్క శరీర సంబంధమైన ఆ వెలుగు కూడా ప్రకాశంతో నిండిపోద్ది. అందుకనే యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎలాగుంటారు అంటే చాలా సంతోషము, సమాధానము, ఆ యొక్క మరి నీతియుక్తమైన ఫలాలు ఫలించవరిగినప్పుడు వీళ్ళు చాలా కలగాను సౌందర్యవంతంగాను ఉంటారన్నమాట. కారణం ఏంటి అంటే దేవుని యొక్క సౌందర్యము వారిలోనికి ప్రకాశించగలుగుతుంది. కాబట్టి ఈరోజు దేవాతి దేవుడైన యేసు ప్రభువు ఎందుకు మానవుణ్ణి రక్త మాంసములు కలిగిన వాడిగా ఒక మట్టితో మానవుని నిర్మించాడు దేవుడు. ఈ మట్టి ఎంత విలువైన దానితో చేస్తే కానీ ఈ శరీరము పాపమును ఆధారము చేసుకోవడం వల్ల ఇదేం చేసిందంటే శరీరము ఆత్మను ఏలుబడి చేసేదిగా మార్చేసింది. అందుకని దేవుణ్ణి ఎరగినప్పుడు మనం అందరము కూడా శరీర సంబంధన ఫలాలు ఫలించేవారుగా ఉండేవారు. శరీర సంబంధన ఫలాలు. అందుకని శరీర సంబంధన ఫలాలు అనగా మనందరికీ తెలుసు కదా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 16, 17, 18, 19 వచనాలన్నింటిలో చెప్తూ వస్తారంట. శరీర సంబంధన ఫలములు ఏమనగా లేక శరీర చర్యలు ఏమనగా శరీర కార్యములు ఏమనగా అని ఎన్నో విషయాలు చెప్పు వస్తారు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఈరోజు దేవుడు మనకి జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే మనల్ని కూడా ఆత్మ సంబంధన ఫలాలు ఫలించే వారిగా ఉండాలి అని దేవుడు మనల్ని కోరాడు. మీరు చెప్పారు కదా, ఆత్మ ఫలములు ఫలించుట. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో అంటాడు, అయితే ఆత్మ ఫలము ఏమనగా అంటాడు కదా. అయితే ఆత్మ ఫలము ఏమనగా యేసు ప్రభువారి కొరకు మనము ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించేవారము. ఇది ఆత్మ ఫలాలు. ఈ ఆత్మ ఫలాలు మనందరికీ తెలుసు కదా, 9. 1 ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు అంటాడు. ఇవి ఆత్మ సంబంధన ఫలాలు. రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా యేసు ప్రభువుని నమ్మిన తర్వాత ఈ ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించేవారు. ఇది దేవునికి ఇష్టమైన ఫలాలు అన్నమాట. ఇవి దేవునికి ఇష్టమైన ఫలాలు. అందుకనే మనందరము కూడా మరి యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత ఈ ఆత్మ ఫలాల్ని మనం ఫలించేవారిగా ఉండాలి. రెండవది మీకు చూపిస్తాను. దేవుడు రెండో ఫలము ఆయన ఏంటి కోరాడో మీకు చూపిస్తాను. లూకాసు సువార్త 3వ అధ్యాయము. లూకాసు సువార్త అంటే ఈ సువార్తలన్నిటిలో మత్తయి కానీ, మార్కు కానీ, లూకా కానీ
యోహానులో కానీ ఈ 4 సువార్తల్లో ఈ మాట ఆయన ఖచ్చితంగా రాసి ఉంచాడు. ఆయన 3వ అధ్యాయము లూకా సువార్త 3వ అధ్యాయము 8 వచ్చినవండి. 3:8 మారు మనసుకు తగిన ఫలములను ఫలించుడి. చూసారా, రెండవ ఫలం ఏంటంటేనట మారు మనసు తగిన ఫలం అంట. మారు మనసు అనే ఫలం. ఇప్పుడు దేవుడి కొరకు మనం రెండోది ఏమవ్వాలంటే మనం మారు మనసు అనే ఫలాన్ని ఫలించేవారు ఉండాలి. మార్పు చెందిన ఫలం ఎలాగుంటుంది, మార్పును చెందిన ఫలం ఎలాగుంటుంది తర్వాత చూద్దాం. ఇది రెండవ ఫలము. ఒకటి ఆత్మ ఫలము, రెండవది మారు మనసు అనే ఫలము. దేవుని యొక్క బిడ్డలుగా ఖచ్చితంగా మనం రక్షించబడ్డాము కాబట్టి మనము ఈ రెండో ఫలాన్ని అంటే మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించే వారిగా ఉండాలి. సరే, మూడో ఫలం మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము, క్షమించండి 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 17 వచనమండి. 17 వచనం, అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. ఇది మూడవ ఫలము. ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. మనము యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత మూడవది మంచి ఫలాలు మాత్రమే మనం ఫలించేవారిగా ఉండాలి అని దేవుడు మన నుండి కోరాడు ఆయన. అందుకనే ఇది మూడవ ఫలము, ఇది మంచి ఫలము. సరే, 4వ ఫలం చూపిస్తాను. ఇక ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15 వచ్చినవండి. ఎబ్రీ 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీహ్వా ఫలమును అర్పించుదము. జీహ్వా ఫలము అంటే ఇది హృదయార్పణము, మన హృదయముల నుంచి వచ్చే ఫలం అన్నమాట. జీహ్వా ఫలము, ఇది 4వ ఫలము. సరే, 5వ ఫలాన్ని చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 వచ్చినవండి. 3:18 నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానము విత్తబడును. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానము విత్తబడును, సమాధానమందు విత్తబడును. నీతి ఫలము, ఇది 5వది. సరే, 6వ ఫలం చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9 వచ్చినవండి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమైన వాటిలో కనబడుచున్నది. చూసారా, వెలుగు ఫలము, ఇది 6వది. వెలుగు ఫలము. సరే, 7వ ఫలాన్ని కూడా చూపిస్తాను మీకు. బైబిల్ గ్రంథంలో ఈ 7వ ఫలము అనేది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20 వచ్చినవండి. 15:20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. చూసారా, ఇది ప్రథమ ఫలము, ఇది 7వ ఫలము. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి బైబిల్లో. దేవుడికి కావలసిన ఫలాలు ఇంకా ఉన్నాయి, కానీ నేను ఇక్కడితో మాత్రం ఆపుతాను. రక్షించబడిన నీవు నేను కూడా ఇప్పుడు దేవుడు ఈ శరీరాన్ని ఆత్మకు ఎందుకు తొడుగుగా ఇచ్చాడు అంటే, ఆత్మ శరీరాన్ని ఆధారము చేసుకొని దేవునికి ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించేవారిగా ఉండాలి అని ఈ శరీరాన్ని దేవుడు మనకిచ్చాడు. కానీ ఈ శరీరం ఏం చేసిందో తెలుసా? ఎప్పుడైతే మానవుడు దేవుడు తినొద్దన్న పండును తిన్నాడో, అంటే అదెలాగా అంటే సాతాను భూమి మీదకు వచ్చింది. ఎలాగొచ్చింది మనందరం తెలుసు కదా. దేవుని
దేవుని కంటే తాను ఈ గొప్పవాడు, తన సింహాసనం మీద అంటే దేవుని యొక్క సింహాసనం తను తీసుకోవాలని, తనతో సమానమైన వాడిగా ఉండాలని సాతాను ఎప్పుడైతే తన మనసులో అనుకుందో, వెంటనే దేవుడు దానికి హృదయాన్ని గ్రహించి, ఇక్కడ నువ్వు ఉండడానికి నీకు తగదు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాలని దాన్ని తనతో ఉన్న కొన్ని కోట్ల సైన్యం అంతటినీ కూడా, తను వెంబడించిన దూతలందరినీ కూడా ఆయన పరలోకం నుంచి గెంటేశాడు. పరలోకం నుంచి గెంటి వేసినప్పుడు అవి మధ్యాకాశానికి వచ్చేసాయి. ఈ మధ్యాకాశము ఖాళీగా ఉంది. ఎందుకంటే ఈ మధ్యాకాశము ఇంకక్కడ ఏమీ లేదన్నమాట. అది గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవం జరుగుతున్నప్పుడు దేవుడు ఆ మధ్యాకాశానికి వచ్చినప్పుడు అక్కడ 1000 ఏండ్ల వివాహం జరుగుతుంది. అంతవరకు అక్కడ ఇంకేమీ లేదు. ఇప్పుడు సాతాను యొక్క దూతలు తమ సింహాసనాన్ని ఈ రెండవ ఆకాశం మీద వేసుకుంటారు. ఈ రెండవ ఆకాశం మీద వేసుకుంటారు. అక్కడ నుంచి ఈవిడు పరిపాలన చేయడం మొదలుపెట్టాడు. ఒకటి పరలోకము, అక్కడి నుంచి దేవుడు భూలోకాన్ని పరిపాలన చేస్తున్నాడు. రెండవది అక్కడి నుంచి గెంటి వేయబడిన దూతలు మధ్యాకాశములో అంటే రెండవ ఆకాశంలో ఉండి తన సింహాసనాన్ని అక్కడ ఆధీనం చేసుకొని అక్కడి నుంచి ఈ భూమిని ఏలుబడి చేస్తుంది రెండవది సాతాను. ఇప్పుడు వాడితో పాటు కొన్ని కోట్లాది దూతలను ఈ భూమి మీద పంపించి మానవాళిని దేవుడి దగ్గర నుంచి దూరం చేస్తున్నాడు వాడు. కాబట్టి ఈ రెండవదిగా ఈ సాతానుడు మధ్యాకాశంలోకి వచ్చి అక్కడి నుంచి మానవుణ్ణి వీడు ఏలుబడి చేయాలనుకున్నాడు. అందుకన్నాడు, ఏ మానవుణ్ణైతే మట్టితో చేశాడో దేవుడు, ఆ మానవుణ్ణి తన సింహాసనాన్ని ఇవ్వాలనుకున్నాడు దేవుడు. ఎప్పుడైతే దేవుడికి మానవుడికి తన సింహాసనం ఇవ్వాలనుకుందో అప్పుడు సాతానుడు ఒప్పుకోలేదు దేవుణ్ణి. నిన్నగాక మొన్న మట్టితో చేసిన ఒక బొమ్మను చేసి ఆ బొమ్మకి నీ సింహాసనం ఇవ్వాలని ఎలాగనుకుంటున్నావు నువ్వు? అలా కుదరదు. ఎందుకంటే నీ తర్వాత ఈ సింహాసనానికి వారసులు ఎవరు అంటే నేనవ్వాలి. ఆ ప్రధాని తోటి చెప్పింది నేనవ్వాలి, లేదా నేను కాకపోతే నువ్వు ఉండాలి. అంతే, నువ్వే ఉండాలి లేదా నేనైనా ఉండాలి. అంతేకాని మన ఇద్దరికి మధ్యలో ఈ మానవుడు రాకూడదు. వాడెవడు? వాడికేం తెలుసు? వాడి జ్ఞానం ఎంత? వాడి శక్తి ఎంత? వాడి బలం ఎంత? వాడు నిన్నగాక మొన్న మట్టితో చేయబడిన బొమ్మ, వాడికి నువ్వు సింహాసనం ఇస్తానంటావేంటి? అది కుదరదు. అయితే దేవుడు నేను ఏదేని తోటలైతే మానవుని పెట్టాను అక్కడున్నాడు. వాడిని శోధించి నువ్వు వాడిని జయించగలిగితే ఆడి రాజ్యాన్ని నువ్వు తీసుకో. వాడు గాని నిన్ను జయించాడు అంటే ఆ రాజ్యం వాడిదే శాశ్వతమైన పోతుంది. కాబట్టి నువ్వు వెళ్ళి ఆ మానవుణ్ణి ఆ రాజ్యానికి చెందకుండా నువ్వేం చేయాలనుకున్నావు చెయ్యి, కానీ మర్చిపోకు, వాడు నా ఆత్మ కలిగినవాడు. నేను మట్టితో బొమ్మను చేశాను నిజమే, కానీ వాడిలో ఊదింది నా ఆత్మ. ఈరోజు కాకపోయినా రేపైనా నీ మోసాలన్నీ వాడు తెలుసుకొని మరలా నా దగ్గరికి వస్తాడు. ఏదో ఒక రోజు వస్తాడు. ఏ రోజునైతే నా దగ్గరికి వచ్చి, తండ్రి నేను తప్పు చేశాను, ఇంతవరకు నేను పాపం చేశాను, తెలియక చేశాను, నన్ను క్షమించు అని అడుగుతాడు, ఆ రోజే వాడిని క్షమించి నా కుమారుడిగా స్వీకరిస్తాను. ఏ రోజునైతే నా కుమారుడిగా స్వీకరించానో ఆ రోజు నుంచి నేను వాడుతూ ఉంటాను, ఆ రోజు నుంచి వాడుతూ ఉంటాను అని చెప్పాడు దేవుడు. సరే, అప్పుడు సాతాను ఏదేను తోటలోనికి వచ్చి ఆదాముని అవ్వను మోసపరిచాడు, మోసం చేశాడు. ఎలాగ మోసం చేశాడు తెలుసా? శరీరాన్ని ప్రేరేపించి పాపము చేయడానికి ఆత్మను ప్రేరేపించదు. ఎందుకంటే ఆత్మకు పాపము చేయడం తెలియదు. శరీరం మాత్రమే పాపానికి లొంగిపోగలదు. ఎందుకంటే శరీరము మట్టితో చేయబడింది, అంటే ఇది బలహీనమైనది కూడా. శరీరము బలహీనమైనది కాబట్టి, ఇది మట్టి కాబట్టి, దేనినైనా ఆకర్షించుకునే శక్తి దీనికి ఉంది. కాబట్టి ఈ పాపమును త్వరగా ఇది ఆకర్షించింది. ఎప్పుడైతే సాతాను ఆ పండును చూపించాలా మాట్లాడిందో, శరీరము దాన్ని ఆకర్షించడం వల్ల, అది తినడం వల్ల
రోజు నుంచి మానవుణ్ణి పాపము ఆధారము చేసుకుని శరీరాన్ని ఏలుబడి చేస్తూ వస్తుందండి. అందుకని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఎన్ని విషయాలు చెప్తాడో పాపము నన్ను ఎలాగ ఏతువు చేసుకొని నన్ను పాపములోనికి పెట్టి శరీరము ఏ రీతిగా చెడిపోయింది అని అంటాడు. అయ్యో నేనెంత దౌర్భాగ్యులను, ఇట్టి మరణమునకు లోనుకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలడు అంటాడు ఆయన. నా శరీరమే పాపముతో నిండిపోయింది, ఇంక ఇలాంటి పాపములో నుండి నన్ను ఎవడు విడిపించగలడు అని అపోస్తలుడైన పౌలు చెప్పినప్పుడు ఆయన చెప్తాడు, నా శరీరం ఎంత చెడిపోయిందని చెప్తూ 2 మాటలు చెప్తాడు ఆయన. సరే మీరు చూపిస్తాను ఆ 2 మాటలు దేని కొరకు ఆయన అన్నాడో చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము చివరి వచనమండి, 25వ వచనం. రోమా 7వ అధ్యాయము 25వ వచనమండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయములో నేను దైవ నియమమునకును శరీర విషయములో పాప నియమమునకును దాసుడినై ఉన్నాను. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఇప్పుడు మనసు విషయంలోనేమో దైవ నియమానికి, శరీర విషయంలోనేమో పాప నియమమునకును నేను దాసుడినై ఉన్నాను. ఇప్పుడు నాలో 2 కనపడుతున్నాయి, ఒకటి ఆత్మ, 2 శరీరం. నాలో బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. వీళ్ళు నన్ను ప్రతిరోజు కూడా వీరు ఒకరికంటే ఒకరు పోట్లాటం జరుగుతుంది. బాహ్య పురుషుడేమో ఆంతర్య పురుషుని జయించాలనుకుంటున్నాడు, ఆంతర్య పురుషుడేమో బాహ్య పురుషుని జయించాలనుకుంటున్నాడు. అయితే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేనైతే ఆంతర్య పురుషుని బ్రతికించాను, శరీర సంబంధమైన పురుషుని చంపివేశాను అంటున్నాడు ఆయన. సరే ఈ మాట మీరు చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము ఆయన ఇలాగంటున్నాడు. ఆయన ఏమన్నాడు చూపిస్తాను. 9వ వచనమండి, 9వ వచనం. 7వ అధ్యాయము 9వ వచనమండి. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చెను. నేనైతే చచ్చిపోయాను. నేను బ్రతుకున్నాను అని చెప్తలేదు. ఆత్మలో నేను బ్రతుకుచున్నాను, శరీర విషయంలో చంపబడి ఉన్నాను, నేను చచ్చిపోయాను. అందుకనే నేను శరీర సంబంధిన ఫలాలు ఫలించే వ్యక్తిని కాదు. ఎందుకంటే నా శరీరము చనిపోయింది, నా ఆత్మ మాత్రమే జీవింపచేయుచున్నది. ఈ రోజున దేవుడు ఈ మట్టి నుండి మానవును సృష్టించి ఆత్మను వానిలో పెట్టి ఆత్మ సంబంధించిన ఫలాలు దేవుని కొరకే ఫలించే వారిగా చేయాలనుకున్నాడు మనల్ని. కానీ ఈ భూమి ఏమైందంటే పాపమును ఆధారము చేసుకొని మానవుణ్ణి చెడు ఫలాలు ఫలించేవాడిగా మార్చేసింది. అందుకని యేసు ప్రభువుని ఎరగక ముందు, ఆ దేవుణ్ణి తెలుసుకోక ముందు మనమందరము కూడా ఆత్మ సంబంధమైన ఫలాలకు బదులుగా శరీర సంబంధమైన ఫలాలు ఫలించేవారిగా మారిపోయాం. అందుకని శరీర సంబంధమైన ఫలాలు ఎన్ని రకాలైన జీవితము ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు చెప్తాడు. అనగా మనుషుని హృదయంలో నుండి, మన హృదయంలో నుండి అనేకమైన దురాలోచనలు, అనేక రకాలైన చెడు తలంపులు. ఈ మార్కు సువార్త 7వ అధ్యాయము 20-21 వచనాల్లో ఎన్నో విషయాలు చెప్తాడు. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు చదివితే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా అని అక్కడి నుంచి మొదలెడతాడు ఆయన. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాడంటే మానవుణ్ణి దేవుడు ఎలాగైతే ఫలించాలని కోరాడో అలాగూ ఫలించకుండా చెడిపోయిన వాడై శరీరము ఆధారము చేసుకొని మానవుడు పూర్తిగా శరీర సంబంధమైన ఫలాలు ఫలిస్తూ నిత్య మరణానికి, ఆ నిత్య నరకానికి పాలవుతున్నాడు. అందుకని పాపం వల్ల వచ్చే ఫలితమే లేక ఆ ఫలమే మనకు మరణముగా చేయబడింది. కాబట్టి ఈ రోజున యేసు ప్రభువుని అంగీకరించిన నీవు నేను కూడా ఇలాంటి చెడిపోయిన మనల్ని, ఇలాంటి చెడు జీవితాన్ని కలిగిన మనల్ని, దేవునికి వ్యతిరేకమైన ఫలాలు ఫలిస్తున్న మానవుణ్ణి మరలా ఒక మంచి ఫలాలు ఫలించేవాడిగా చేయడం కొరకే ఆయన కూడా ఒక మళ్ళీ మాంస
2వ అధ్యాయము 16-17 వచనాలండి. 16-17 అనగా, ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఈయన ఎందుకు ఒక మానవుడిగా, ఒక సహోదరుడిగా, ఒక మనిషిగా ఆయన ఈ భూమి మీదకి రావాల్సి వచ్చిందంటే, మనందరము కూడా మరలా పాప పరిహారము నుండి విడుదల పొందడం కొరకే, మంచి ఫలాలు ఫలించేవారిగా, ఆ దేవుని కొరకు జీవించేవారిగా ఉండడం కొరకే ఆయన మనందరినీ ఆ పాప శరీరము నుండి, ఆ చెడిపోయిన శరీర సంబంధ కార్యముల నుండి విడిపించడం కొరకే ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడిగా భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే, ఏ పాపాన్నైతే మానవుడు జయించలేకపోతున్నాడో ఆ పాపం నుండి మానవుని విడిపించడం కొరకే ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడయ్యాడు. యేసుప్రభువారు ఎందుకు వచ్చాడు అంటే, మన పాపపు జీవితం నుండి, మన చెడు జీవితం నుండి విడిపించడం కొరకు ఆయన ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. అంతేకాని మనం తిని త్రాగి ఆడి సంతోషించాలని, ఏదో ఆయన పుట్టినరోజు చేసుకోవాలని ఆయన అందుకొరకే భూమి మీదకి రాలేదు. ఆ ఉద్దేశం చేత యేసుప్రభువుకి ఇష్టం లేదు. మనందరినీ కూడా ఆ మరణమనే దాస్యము నుండి, మరణమునకు బానిసలైపోయిన మనల్ని ఆ చెడిపోయిన దాని నుంచి విడుదల చేయడం కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకన్నాడు, నేను కూడా రక్త మాంసములో ఎందుకు పాలువాడవలసి వచ్చిందంటే, మిమ్మల్ని అలాంటి చెడు జీవితం నుండి, అలాంటి మరణకరమైన జీవితం నుండి, ఆ యొక్క శరీర సంబంధమైన ఫలాలు ఫలించే మీ చెడు ప్రవర్తన నుండి విడిపించడం కొరకే నేను కూడా రక్త మాంసంలో పాలువాడిగా భూమి మీదకి వచ్చాను. నన్ను చూడు, నేను కూడా నీ వలె భూమి మీద ఉన్నాను, నీ వలె తిన్నాను, నీ వలె తిరిగాను, నీ వలె ఒక మనిషి ఎలాగైతే భూమి మీద బ్రతుకుతున్నాడో అలాగే నేను బ్రతికాను, కానీ పాపము లేకుండా జీవించాను. ఈరోజు మనం అంటున్నాం, పాపము లేని వ్యక్తి భూమి మీద ఎక్కడున్నాడండి అని అడుగుతున్నాం. ఈరోజు మనం అడిగే ప్రశ్న ఏంటంటే, ఎంత దేవుణ్ణి నమ్ముకున్నా పాపము లేని వారు ఎవరున్నారు? ఎక్కడైనా ఉన్నారా? ఈరోజు ప్రశ్న కానీ నేను నా ప్రజల్ని ఏర్పరచుకున్నాను, వీరు నావలే జీవిస్తారు, నావలే జీవిస్తారు. అర్థం, యేసు ప్రభువారిని కలిగిన ప్రతి ఒక్కరూ కూడా వీరు దేవుడిలాగే జీవించగలుగుతారు. అందుకని మనల్ని తాను సారూప్యంలోనికి, తన స్వభావంలోకి తీసుకురావాలనుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలు, అడవి ఒలీవ కొమ్మ వేలి నీవు నిజమైన ఒలీవ కొమ్మతో అంటుకట్టబడిన తర్వాత నీవు నిజమైన మంచి ఒలీవ పండునే ఫలిస్తావు, కానీ చేదైన ఒలీవ పండును ఫలించవు. నువ్వు యేసు ప్రభువారితో అంటుకట్టబడిన వ్యక్తివి. ఇక్కడి నుంచి నువ్వు మంచి ఫలాలు ఫలించే వ్యక్తివే, కానీ ఫలాలు ఫలించే వ్యక్తివే. మనందరినీ కూడా మరలా ఆ దేవాతి దేవుడు మంచి ఫలాలు ఫలించేవారుగా చేయడం కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. మనందరినీ కూడా మరలా ఏ చెడిపోయిన వారిగా, శరీర సంబంధమైన ఫలాలు ఫలించేవారిగా, ఈ భూమి చెడిపోయిందో, శరీరం చెడిపోయిందో దాన్ని అంతటిని పవిత్రపరచడం కొరకే ఆ దేవాతి దేవుడిని యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి మనందరినీ రక్షించాడు ఆయన. అందుకని ఈరోజు నువ్వు నేను రక్షించబడ్డాను కాబట్టి ఇప్పుడు మనము ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించగలుగుతాం. దేవుని కొరకు శ్రేష్టమైన ఫలాలు, దేవుని కొరకు మరి ఇష్టమైన ఫలాలు దేవునికి ఫలించేవారు అవుతాం. అందుకన్నారు, మీరు నా కొరకు ఫలించండి, నా కొరకు ఫలించండి, మీరు నా బిడ్డలను లోకానికి తెలియచేయాలి, ఇది నా దేవుని యొక్క సంకల్పం. అందుకని ఒకప్పుడు నీవు నేను కూడా శరీర సంబంధమైన ఫలాలు ఫలించే మనం, అనేక రకాలైన చెడిపోయిన జీవితాన్ని జీవించిన మనల్ని ఆ దేవాతి దేవుడు యేసు ప్రభువారు మనం రక్షించి పాపం నుండి, శాపం నుండి విడుదల చేయడం కొరకే ఆయన కూడా రక్త మాంసములో పాలువాడిగా ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు ఆ కలువరి శిలువ మీద ఆయన బలియాగం అర్పించి తన రక్తము ద్వారా మనందరినీ కడిగి శుద్ధీకరించి మన పాత స్వభావం అంతటినీ తీసివేసి ఒక నూతన స్వభావాన్ని మనలోకి తీసుకుని
ఐదవదిగా జీవా ఫలాన్ని ఫలించేవారుగా ఉండేవారు. ఆరవదిగా ఆయన అన్నాడు, దేవుని కొరకు మనము ప్రథమ ఫలాలు ఫలించేవారు. దేవుని కొరకు మనం ప్రథమ ఫలాలు ఫలించేవారు. కాబట్టి యేసు ప్రభువుని ఎరిగిన నీవు నేను కూడా ఈ ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించగలుగుతున్నాము. నీ జీవితం మారిందా? ఏ భూమి అయితే శాపగ్రస్తమైపోయిందో ఆ శాపగ్రస్తమైన ఆ భూమి ఇంక తన నుండి అన్ని శాపగ్రస్తమైన వాటిని మొలిపించింది. ఈ శాపగ్రస్తమైన భూమిని మరలా ఆయన బాగు చేశాడు. ఈ భూమిలో ఉన్న ప్రతి చెడును తీసివేశాడు. ఈ నేలను ఆయన శుభ్రపరిచాడు. ఈరోజు దీని శ్రేష్టమైన ఒక ద్రాక్ష, ఆ శ్రేష్టమైన భూమి, ఆ సత్తువగల భూమి మీద మనం నాటుతున్నాడు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము, ఇక్కడ దేవుడు ఒక మాటను జ్ఞాపకం చేశాడు. నేను చూపిస్తాను. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనమండి. మొదటి వచనం, నా ప్రియుని గూర్చి పాడుదుని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాడిని గూర్చి పాడుదుని వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేది. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట, అది సత్తువ కలిగిస్తుంది. ఒకప్పుడైతే నా జీవితం నిస్సారమైందేమో, కానీ ఇప్పుడు ఆయన ఆ నిస్సారమైపోయిన భూమిని సారవంతమైన భూమిగా చేశారు. ఇప్పుడు మనం ఎంతో శ్రేష్టమైన ఫలాలు ఫలించాలి. అందుకే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చారు. అది ఎలాంటి దేశం అంటే ఎప్పుడు నీళ్లు పారు దేశమే ఉంటుంది. అంతేకాదు ఆ దేశంలో పంటలు మనం పండిస్తే పండేవి కాదు, తన అంతట అదే పండుతుంది. అవునా? అక్కడ అన్నాడు, ఆ భూమి, ఆ కొండలు, ఆ లోయలు తనంతట తాను పండే భూమి అంట. మనం పండిస్తే పండే భూమి కాదట, అది అంతట అదే పండుతుంది. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 11, 12 వచనాలండి. మీరు నది దాటి స్వాధీనపరుచుకుంటకు వెలుచున్న దేశము, కొండలు లోయలు కల దేశము, అది ఆకాశ వర్షజలము త్రాగును. నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టి దేశము, నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఆయన అంటున్నాడు 10వ వచనమండి, మీరు స్వాధీనపరచుకున్న దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అది అక్కడ నీవు విత్తనం విత్తి తోటకు ఆ కూర తోటలకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేళ్లకు నీరు కట్టితివి. ఐగుప్తు దేశం వంటి దేశం లాంటిది కాదు. అక్కడ మీరు కష్టపడి పనిచేసి విత్తనాలు వేసి పంటను పండించుకునేవారు. కానీ ఈ దేశం అనేది తెలుసా, తనంతట అదే పండే దేశం. అది పాలు తేనెలు ప్రవహించే దేశం. మీరు కట్టని ఇండ్లను, మీరు నాటని తోటలను నేను మీకు అనుగ్రహించగలిగిన దేవుడు. కాబట్టి ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను మీకు ఇచ్చే ఈ శ్రేష్టమైన ఈ దేశము గొప్ప, తనంతట అదే పండే దేశం. కాబట్టి యేసు ప్రభువుని ఏ రోజునైతే మనం మారు మనసు అనుభవంలోకి వచ్చామో, రక్షణ అనుభవంలోకి వచ్చామో, అప్పటి నుంచి ఈ 7 ఫలాలు ఆ దేవుని కొరకు ఫలించే ఫలాలు. ఒకవేళ నా జీవితంలో యేసు ప్రభువుని ఎరగక ముందు ఎలాగైతే శరీర సంబంధ ఫలాలు ఫలించి మనలో శరీర కార్యములు ఇంకా మనలో చూపిస్తూ వస్తే మనం రక్షించబడిన వారు శరీర సంబంధ కార్యములు స్పష్టమైనవి ఇవి అనబడింది. కొన్ని మాటలు చూద్దాం. ఒకవేళ ఈ రోజున మనం రక్షించబడి కూడా ఇంకా దేవుని బిడ్డలని చెప్పుకుంటూ ఇంకా శరీర సంబంధమైన ఫలాలే ఫలించే వారిగా ఉంటే మనం రక్షణ పొందిన వారము కాదు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18, 19 వచనాలండి. మీరు ఆత్మచేత నడిపించబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి,
అవి అనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. శరీర కార్యములు స్పష్టమైన యేసు ప్రభువారిని ఎరగక ముందున్న జీవితం ఇలాంటిది. కానీ యేసు ప్రభువారిని ఎరిగిన తర్వాత ఉన్న జీవితం ఇలాంటిది. దేవుని కొరకు శ్రేష్టమైన ఫలాలు ఫలించేవారు, ఆత్మ ఫలాలు ఫలించేవారు, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించేవారు, మంచి ఫలాలు ఫలించేవారు, నీతి ఫలాలు ఫలించేవారు, వెలుగు ఫలాలు ఫలించేవారు, ఆయన ప్రథమ ఫలాలు ఫలించేవారు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం దేవుని కొరకు ఇలాంటి ఆత్మ సంబంధమైన శ్రేష్టమైన ఫలాలు ఫలించేవారిగా ఉండాలని దేవుడు మనం రక్షించడానికి ఆయన కూడా ప్రథమ ఫలముగా యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రక్త మాంసములు కలిగిన వారుగా శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన మనవలే శరీరధారిగా వచ్చి మనవలే 33.5 సంవత్సరాలు జీవించి మనకు చూపించారు. చూడండి, నేను మీ వలే ఉన్నాను, నేను పాపంలో మీరు కూడా జీవించాలి. అలాగే జీవించాలి అంటే నేను చెప్పినట్లుగా మీరు జీవిస్తే, నేను చెప్పినట్లుగా మీరు నడిస్తే నా వలే మీరు కూడా జీవించగలుగుతారు. నేను చెప్పినట్లుగా మీరు జీవించకపోతే అలాగ మీరు నడవలేరు. ఒకవేళ అలాగ నడవకపోతే మీరు నా రాజ్యంలోకి చేరలేరు. కాబట్టి అందుకే ఆ పిల్లలు రక్త మాంసములు కలిగిన వారై ఉన్నందున ఆయన కూడా రక్త మాంసములో పాలువాడవడానికి ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయడానికి ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడి వచ్చాడు. ఈ పాపమునైతే మానవుని ఏలుబడి చేసిందో ఆ పాపము నుండి విడిపించడం కొరకే ఆయన కూడా పాప శరీర ఆకారముతో వచ్చి పాపము లేకుండా జీవించి పాపమును జయించి ఆయన మనకి విముక్తిని కలిగించాడు. ఆయన పాపము నుండి విడుదలను కలిగించాడు. ఆయన అందుకని యేసు ప్రభువారు ఈ రోజు నీ కొరకు నా కొరకు ఆయన శరీర రక్త మాంసములు కలిగిన వారిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మనము అలాంటి స్వభావం కలిగిన వారము కాబట్టి అలాంటి స్వభావం నుండి విడిపించడం కొరకు అనగా అపవాదిక స్వభావం నుంచి విడిపించడం కొరకు ఆ దేవుడు మానవ శరీరంతో భూమి మీదకి వచ్చి ఆ సాతానిక స్వభావం నుంచి విడిపించి మనందరినీ కూడా ఆయన బిడ్డలుగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకే దేవుడు ఈ శరీరాన్ని ముందు బాగు చేశాడు. అందుకే దేవుడు నేను దీన్ని విలువ పెట్టి కొనుక్కున్నాను, దీన్ని మీ శరీరాన్ని నేను కొనుక్కున్నాను, మీ శరీరం నాది. ఒకప్పుడైతే మీరు పాపమునకు దాసులై ఉన్నారేమో, కానీ ఇప్పుడు మీరు పాపమునకు దాసులు కాదు, నీతికి దాసులు. మీరు నాకు దాసులు. కాబట్టి మీ దేహాన్ని నన్ను మహిమపరచాలి, మీ శరీరములతో నన్ను మహిమపరచాలి. ఎందుకంటే ఈ శరీరాన్ని ఆత్మకు నేను బానిసగా చేశాను. ఒకప్పుడైతే శరీరానికి ఆత్మ బానిసయ్యింది, కానీ నేను వచ్చిన తర్వాత, నేను మీకు రక్షణ కలిగించిన తర్వాత మీ ఆత్మకు శరీరం బానిస. మనం ఆత్మ చేత శరీరాన్ని జయించేవారు, ఆత్మానుసారంగా నడిచేవారమే తప్ప మన శరీరానుసారంగా నడిచేవారిని కాదు. అందుకని ఈరోజు ప్రభువు చెప్తున్నాడు, ఎందుకు నువ్వు రక్త మాంసములు కలిగిన వాడిగా ఈ భూమి మీదకి వచ్చావు? నేను అలాంటి రక్త మాంసములు కలిగిన వాడిని. ఈ రక్త మాంసములు అనేవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి. మీ అందరూ తీసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనంలో 51వ వచనంలో రక్త మాంసంలో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి.
రోజు గొడవ వచ్చింది అనుకోండి, రేపు మళ్ళీ మాట్లాడుకోవాలి. చూసేవాళ్ళు కరెక్ట్గా ఎందుకు గొడవ ఆడుకోవాలి, ఎందుకు మాట్లాడుకోవాలి? అలాంటప్పుడు గొడవ ఎందుకు ఆడుకోవాలా? ఆడుకోకూడదు కదా. కానీ అప్పటికి సమస్య వచ్చినా మళ్ళీ రేపు మాత్రం కలిసిపోతుంది. అది దేవుని దగ్గర మనస్తాపం, కక్ష, ద్వేషం, అసూయ ఇలాంటి వాటితో మనం ఎప్పుడూ కూడా ప్రేమ, సంతోషము, సమాధానము ఇలాంటి మంచి లక్షణాలు కలిగి ఉండేవారు. అందుకనే మనలో ఎప్పుడూ కూడా మన శరీర సంబంధమైన పౌరుషాన్ని కానీ, శరీర సంబంధమైన రోషాన్ని కానీ మనం కలిగి ఉండాలి. ఒకవేళ ఇలాగ కలిగి ఉంటే మనం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించి ఈ శరీరం లోపడి ఇష్టపడి తగ్గించుకోవడానికి ఇష్టపడతాం. ఎప్పుడైతే యేసు ప్రభువుని మనం ఎరిగామో ఆ రోజు నుంచి మనం తగ్గించుకోవడానికి ఇష్టపడతాం. మనకు అతిశయించే స్వభావం అనేది మనకు ఉండదు. ఎంతైనా తగ్గడానికి ఇష్టపడతాం. కానీ రక్షించబడి మారు మనసు అనుభవంలోకి వచ్చాం కాబట్టి మనలో నుంచి శ్రేష్టమైనవి ఆత్మ సంబంధమైన దేవునికి అనుకూలమైన ఫలాలు ఫలించేవారిని తప్ప మనకి ఇష్టం శరీర సంబంధమైన జీవితం మనందరినీ కూడా ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించేవారిగా ఉండాలి. ఆ దేవుడు రక్త మాంసంలో పాలువాడే భూమికి వచ్చి మనందరినీ ఆయన మరలా బాగు చేశారు. అంటే మన శరీరము ఏ మరణముకైతే, ఏ పాపాలకైతే బానిసైపోయిందో ఆ పాపములకు మరణమైన ఈ శరీరమును ఆయన విలువ పెట్టి తన రక్తమిచ్చి కొనుక్కొని దీన్ని బాగు చేశారు. దీంట్లో ఉన్న ప్రతి పరికరాన్ని వాటన్నిటినీ తీసివేశారు. గెచ్చపొదలు, ముందుకొట్టులు, రాళ్ళు వీటన్నిటినీ వేరేశారు. ఆ భూమిని నేను మొట్టమొదటిగా బాగు చేశాను. ఎంత బాగు చేశాను తెలుసా? దానిలో ఏదైతే పనికిరానివన్నీ ఉన్నాయో వాటన్నిటినీ తీసివేశాను. యెషయా గ్రంథం 5వ అధ్యాయం ఇక్కడే చదివాం కదా. సరే మీకు చూపిస్తాను, ఆ ఒక్క మాటను కూడా చూపిస్తాను నేను. 5వ అధ్యాయము 2వ వచనం అండి. 2వ వచనం, ఆయన దానిని బావుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిను తొలిపించెను. ఆయన అంటున్నాడు, నా యొక్క సత్తువ గల భూమి మీద నేనేం చేశాను అంటే అక్కడ దాన్ని బావుగా తవ్వాను, దాని రాళ్ళని వేరాను, అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగను నాటించాను. ఆయన అంటున్నాడు. చూడండి ఇంకేమంటున్నాడో కొన్ని మాటలు నేను చూపిస్తాను. 6వ వచనం అండి. 6వ వచనం, అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చపదులను బలిరక్కీసి చెట్లను బలిసి ఉండెను. ఇంకా అది ఆ నేల ఇంతకుముందు గెచ్చబదులతోనూ బలిరక్కీసి చెట్లతోనూ రాళ్లతోనూ నిండిపోయింది. ఒకప్పుడు మన జీవితం కూడా అలాగే చెడిపోయిన అందుకని ఆ భూమిలో మంచిది ఏది మొలవలేదు, మంచిది ఏది ఫలించలేదు. దేవునికి అనుకూలమైన ఫలాలు ఫలించిన వారు మేమీ కాదు, దేవునికి విరోధమైన ఫలాలు ఫలించే వారము మనమే. ఆయనకు అనుకూలమైన ఫలాలు ఫలించేవారిగా ఉండాలి కనుక ఆ దేవుడు కూడా రక్త మాంసంలో పాలువాడే భూమిలోకి వచ్చి మనందరినీ కూడా ముందు మన చెడు జీవితాన్ని మార్చాలి. మన శరీర సంబంధమైన ఈ పాప శరీరాన్ని నుండి విడుదల చేశాడు. అంటే మన శరీరమే ముందు బాగైపోయింది, మనం ఆత్మీయంగా జీవించాలి. అందుకే మనందరినీ కూడా ఈ శరీరాన్ని కంటిన మలినము నుండి, మన ఆత్మ కంటిన కల్మషము నుండి మనల్ని విడుదల చేయాలని అనుకున్నాడు ఆయన. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయంలో మొదటి వచనం అండి. మొదటి వచనం, ప్రియులారా మనకి ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి ఆ చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. ఇప్పటికీ మన శరీరమునకును ఆత్మకు అంటిన కల్మషం నుండి పవిత్రులుగా చేసుకోవడానికి మన కొరకు యేసు ప్రభువారికి నిర్దోషులుగా ఆయన రక్తం కిందకి ఎవరైతే వస్తారో వాళ్ళ సమస్త పాపము నుండి విడుదల పొందిన వారుగా చేయబడుతున్నారు, సమస్త కల్మషము నుండి విడుదల పొందిన వారు.
దీనితో దేవునికి విరోధమైన శరీర సంబంధమైన ఫలాలు ఫలించే చెడిపోయిన మనల్ని దేవుడు మరలా రక్షించి ఆయన కూడా మనకు 33.5 సంవత్సరాలు ఈ భూమికి జీవించి ఆయన మన పాపములకు రావాల్సిన శిక్షణ అంతటిను ఆయన అనుభవించి మనకు ఆయన జీవాన్ని దయచేసి ఈరోజు ఒకప్పుడు శరీర సంబంధంగా జీవించిన మనమందరం కూడా ఈరోజు ఆత్మ సంబంధంగా జీవించడం ఈరోజు మనం ఆత్మ సంబంధంగా ఆయన ఫలాలు ఫలించేవారు, దేవునికి జీవా ఫలాలు ఫలించేవారు, దేవునికి ఇష్టమైన యాగములు అర్పించేవారుగా నా కొరకు మీరు ఫలించేవారు ఉండాలి, లోకానికి మీరు ఎవరో తెలియచేసేవారిగా ఉండాలి. అది మీ ఫలం ఎప్పటికీ నిలిచి ఉండాలని ఈరోజు మనం ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించబోతున్నాం, శరీర సంబంధమైన ఫలాలు ఫలించబోతున్నాం. ఒకవేళ శరీర సంబంధమైన ఫలాలు ఫలించే వారిని అయితే ఇంకా ఈ శరీరం అనగా ఈ భూమి శపించబడి రాళ్ళు ఇలాంటి దేవునికి పనికిరానివి అనగా శరీర సంబంధమైన కార్యములు ఎక్కడ చూసినా మన శరీర సంబంధమైన కార్యములే స్పష్టంగా కనపడుతున్నాయి. కక్ష, ద్వేషం, ఈర్ష్య, పగ, కలహము ఇలాంటి శరీర సంబంధమైన కార్యములతో రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఇలాంటి పాపములు ఉంటే నేను చేరాలి అంటే నేను మరలా ఆత్మసంబంధ ఫలాలు ఫలించే వ్యక్తిగా ఉండాలని నువ్వు జ్ఞాపకం చేశావు. అందుకే 2027 సంవత్సరం చెడిపోయిన పాడైపోయిన శరీర సంబంధంగా జీవిస్తున్న మరలా ఫలింప చేయాలి, ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించే వ్యక్తిగా ఉండాలని నన్ను రక్షించినప్పుడు నా కొరకు నువ్వు మరణించావు, నీ రక్తమంతటిని చిందించి ప్రభా నన్ను పరిశుద్ధంగా చేసి నీ కొరకు ఆత్మ ఫలాలు ఫలించాలి. ఆత్మీయమైన వ్యక్తిగా మరి మంచి ఫలాలు లేక మారు మనసు తగిన ఫలాలు ఫలించే వ్యక్తిగా, నీతి ఫలం ఫలించే వ్యక్తిగా, వెలుగు ఫలాలు ఫలించే వ్యక్తిగా ఈరోజు నీ నేను చెడిపోయి పాపములకు రక్షించి మరణము నుండి నన్ను విడిపించడం కొరకే నీవు రక్త మాంసంలో పాలువాడి అపవాదిని మరణం ద్వారా జీవించి నాకు విజయాన్ని కలిగించి కొద్ది సమయం ఆ రీతిగా కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో దేవుడు ఏ రీతిగా మనం రక్త మాంసములు కలిగిన వారిగా ఉంటే భూమి మీదకి ఉన్నాము, మనల్ని పాపం నుండి శాపం నుంచి విడిపించడం కొరకే ఆ దేవుడు కూడా రక్త మాంసములు కలిగిన వాడిగా వచ్చి పాపం మీద విజయాన్ని ప్రకటించి ఈరోజు నీతికి దాసులుగా చేసినందుకు, దేవుడు మనం రక్షించి పాపం నుండి విడుదల చేసినందుకు ఆ దేవుడు మన కృతజ్ఞతాస్తుతించుకుందామని కొద్ది సమయం ఆ ప్రభు ఏదైతే దేవుడు మన రక్త మాంసములు కలిగిన వారిగా చేస్తాడో, సాతాను ఏ రీతిగా పాపం నుండి దింపాడో ఆ పాపం నుండి విడిపించిన కొరకు దేవుడు మళ్ళా రక్త మాంసంలో పాలువాడిగా వచ్చి మనకు రావాల్సిన శిక్షణ అంతటినీ అనుభవించి మనం రక్షించి తన బిడ్డలుగా చేసుకుని మనం దేవుడికి నీతియుక్తమైన బలులను అర్పించేవారు, ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించేవారిగా దేవుడు చేసినందుకు ఆ దేవుడిని స్తుతిద్దాం. కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో దేవుడు మనకు చేసిన మేలును తలంచుకుంటూ కొద్ది సమయం ఆరాధనలో కొనసాగుదామండి. ఆ రీతిగా మరి కొద్ది